తల్లి హాయ్ అండి. అలా నా పనులన్నీ తొందరగా అయిపోయినాయి. అన్ని పనులు చేసినాక గుర్తొచ్చింది మా అమ్మాయి బాటిల్ బాయిల్ చేయలేదని. ఇందాక నుంచి బాటిల్ ఏదని ఎత్తుకుంటే కనపడట్లే. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. పనులన్నీ చేసి చేసి నీరసం వస్తాను. ఇన్ని బొచ్చలు తోడింది నేను. మా అమ్మాయిని పెట్టుకొని ఇన్ని బొచ్చలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ ఉడకబెట్టడానికి గిన్నె ఆడెత్తాను. నుంచో తల్లి, గిన్నె ఎత్తులు. ఒక గిన్నె అయితే దొరికేసింది. ఇందులో కొన్ని నీళ్లు తెచ్చుకున్నాం. ఒకసారి పండుకోతల్లి, పొయ్యలు గీచొస్తా ఉండు. ఇవైతే మంచం మీరు వేసిన ఒక్క నిమిషంలో వచ్చేస్తుంది. డొల్లుకుంటారు. వస్తాను తల్లి, పడుకున్నా కింద పడుతామన్నా. చూసారండి ఎట్లా వచ్చేసిందా? పొయ్యలు గీచిన ఒక్క నిమిషంలోనే వచ్చేస్తుందండి. ఇట్లయితే నేను పనులు ఎట్లా చేసుకోవాలా? మా ఆయన వచ్చి ఇంకా పనులు చేయకుండా ఏం చేస్తానో ఇంట్లో కూర్చొని తింటాను అంటాడు. ఆయనకేం తెలుసు నేను ఇంట్లో పడి కాదు. మా అమ్మాయి ఏమో ఒక షార్ట్ కళ్ళు గీరుతుంది, ముక్కు గీరుతుంది, అన్ని గీరుతుంది. ఇందాక ఈ డబ్బాల మీద అతికిద్దామని పేపర్లు రాసిన, మర్చిపోయినా. ఇవి అతికిద్దామమ్మా, ఇవి పెట్టేద్దాం. ఇట్ట మొన్న కూరలో ఉప్పు బదులు పంచదార వేసిన. ఈ డబ్బాలన్నీ సేమ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది ఊకే. వీటిని కొంచెం అతికిచ్చేద్దాం. మా ఆయనకైతే ఏం చెప్పినా గుర్తుండదు. ఎందుకు తల్లి అంటారు చెడి? ఎందుకు నేను ఎత్తుకొనే ఉండగా నిన్ను? చెప్పు. పేపర్లు అతికిచ్చేసుకున్నాను. అదంతా టైం అయిపోయింది. 9:15 బియ్యం కడిగి పెట్టలేదు ఇంకా. కొంచెం బియ్యం కడిగాను. డాడీ ఆమె తిందా? డాడీ ఆమె ఉండదా? డాడీకి ఉండు, బియ్యం కడిగి పెడదాం. ఉండు ఉండు. జుట్టు పీకమ్మా. ఎందుకు ఊకే జుట్టు పీకాలి? ఎందుకు తల్లి? నువ్వు వాకర్లో కూర్చో, నేను బియ్యం కడిగి పెట్టేసి వస్తా. సరేనా అమ్మ? సరేనా? సరే తల్లి, బియ్యం కడిగి పెట్టేసి వస్తా. కూర్చో కూర్చో, బియ్యం కడిగి పెట్టేసి వస్తా. ఎవరు లేరా? ఈడే ఉన్నారా? యాడికి పోలే నేను. ఇగో బియ్యం కడిగి పెట్టేసాను. బియ్యం కడిగి పెట్టేసాను. డాడీ చూడండి టామ్ ఎంత అయింది. డాడీ ఇంకా రాలేదురా. బియ్యం కడిగి పెట్టడం ఆపోయిందమ్మీ, ఆపోయిందిరా. డాడీ ఇంకా రాలేదురా. టైం చూసి నువ్వు ఎంత అయిందో. మనం 3 రోజుల నుంచి
కేక్ తీసారమ్మని తెచ్చిండు అసలు డాడీ తేనైతే ఇట్లే నువ్వు అడిగినవా డాడీని డాడీ మమ్మీ కేక్ అడిగిన తెచ్చినవా అని అడిగినవా చెప్పుతాను అడగలే ఇది పట్టుకోకూడదమ్మా పట్టుకోకూడదు అమ్మో ఆయొస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం డాడీ రాలేడు మమ్మీ ఇంకా అప్పుడు వస్తానే డాడీ ఎప్పుడు వస్తారు చెప్పు మనం గిన్నెలు చదువుందా ఇన్ని గిన్నెలు ఉన్నాయి మనం నిన్న దోమలు అది తగ్గేద్దాం కానీ దోమలు వచ్చేకనే అమ్మా దోమలు వచ్చేకనే మస్కిటోస్ వస్తున్నాయి గిన్నె చదువుతాం మనం చదువుదాం సహస్ర డాడీ వచ్చిండు ఇగో డాడీ వచ్చిండు తలుపు తీయడం మన డాడీ వచ్చిందమ్మీ చూద్దామా డాడీ వచ్చిందంటే చూద్దామా అగ్గో డాడీ వచ్చిండు నేనేం ఏడ్పిలేదయ్యా అదే ఎత్తుకు అని ఏడుతుంది ఊకే ఎత్తుకొనే ఉండాలంట దాన్ని ఇక మేము అన్నాలు తినొద్దు ఏం చేయొద్దు ఇక పొద్దుగూకులు తినడానికి మనిషినేగా నేను కూడా చూసారండి ఇప్పుడు దాకా నా దగ్గర ఉంటే ఏడుతూనే ఉంది ఆయన దగ్గర పోతే నవ్వుతుంది మా సహస్ర దగ్గర మామూలు లేదు ఇవాళ మా ఆయన కేక్ తెచ్చిండు మా బావ కేక్ ఏం తెచ్చిండు చూద్దాం ఏం తెచ్చిందో చూద్దాం ఏం తినలే ఉగ్గు తిన్నది వద్దులే పడుకుంటుంది ఎలా మా ఆయన కేక్ తెచ్చిండు తినేయాల కేక్ ఇవాళ మా ఆయన కేక్ తెచ్చిండు తినేయాల కేక్ 3 రోజుల నుంచి అడుగుతుంటే ఇవాళ తెచ్చిండు కేక్ ఇంకో పక్క దగ్గే వస్తుంది అది దగ్గు ఏంది కేక్ తింటే దగ్గేం రాదు నీకు తెలుసు కాబట్టి ఇది ఒక పక్క దగ్గే వస్తుంది ఇంకొక కేక్ కావాలంట కేక్ తింటే దగ్గేం రాదుగా ఏమవుతుంది మరి తొందరగా తగ్గిపోద్ది అబ్బా ఎంత తెలివాడితే బాబు నీకు మా అమ్మ వాళ్ళు వచ్చింది అబ్బా నమ్మగా ఇంటెలిజెంట్ అంతకు మించి పిల్లకాయన పెట్టావా అరే రెడీ పెట్టి ఉగ్గు తిన్నదా ఏం ఉగ్గు నీదైందా మరి కాలే కేక్ తినేస్తావా ఎంత తింటావు బాబు ఎప్పటి నుంచో నా కాలం ఇప్పుడు ఇవాళ తీరిందండి ఇవాళ తెచ్చిండు కేక్ తినేయాల అట్ట కొంచెం క్రీమ్ కూడా వదలండి తినేయాల సహస్ర పడుకుంటుందేమో ఏడుస్తుందండి ఓకే బాయ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పమ్మా బాయ్ సహస్ర మీ అందరికి బాయ్ చెప్తుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్